చేశారు. అవును, మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ చేశారు. అవును, మళ్ళీ సామాన్య కార్యకర్తగా కూడా అందరిలో మింగిల్ అయిపోయేవాళ్ళు ఆయన. ప్రతి ఒక్కరితో బీజేపీలో అది కామన్ అండి. బీజేపీలో కామన్ అది బాధ్యత అంటాం, అందుకే దాన్ని ఒక పదవి అని ఎవరు అన్నారు. పదవి కాదు, జస్ట్ ఒక బాధ్యత అంతే. ఏది ఇచ్చినా చేస్తాం. ఇప్పుడు ఇవాళ నేను నేషనల్ మహిళా మోర్చాలో నాకు ఒక శక్తి వందన ఒక కార్యక్రమం ఉంది. శక్తి వందకి నేను నేషనల్ కో ఇన్ఛార్జ్ని. ఇక్కడ నాకు స్టేట్లో చేవెళ్లలో పార్లమెంట్లో ఒక బాధ్యత ఇచ్చారు అదే కార్యక్రమానికి సంబంధించి, అది చేస్తాను. అలాగే మా బూత్లో ఒక కార్యక్రమం ఇస్తారు, అది చేస్తాం. బూత్ లెవెల్లో నేను ఎందుకు చేస్తాను, దానికి అదొక బాధ్యత. ఇవాళ నేను ఈ నలుగురితో కూర్చొని మీటింగ్ చేయాలి, ఈ నలుగురిని నేను వెళ్ళి కలవాలి, అది నా బాధ్యత, చేస్తాను. అంతేగాని దానికి స్థాయి లేకపోతే గుర్తింపు ఇవి మేము పట్టించుకోము. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దర్ ఇస్ 24/7 వాచ్ ఆన్ ఆల్ కార్యకర్తలు. ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది పక్కా ఐడియా ఉంటుంది సెంట్రల్ పార్టీకి. సో అందుకని మన పని చేసి మనం మన బాధ్యత నిర్వర్తించడం అంతవరకే. ఇక కమింగ్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ అండి. సరే, మీరు ఒక రకంగా మీ గ్రాఫ్ పెరిగింది ఏది అసెంబ్లీలో 1 నుంచి 8కి వెళ్ళారు. కాంగ్రెస్ అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవటం 14% మాకు ఇది కూడా పెరిగింది, ఓటింగ్ పెరిగింది, 14% చాలా పెరిగినట్టు. నేషనల్ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేప్పటికి ఏంటంటే ప్రజల పర్సెప్షన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది నేషన్ దాని మీద ఉంటుంది. అది మీరు ఎంతవరకు మీరు క్యాపిటలైజ్ చేసుకోగలుగుతారు అని అడుగుతున్నా. అంటే 17 పార్లమెంట్ స్థానాల్లో మీరు ఎన్ని మీ ఖాతాలో ఉజ్జాయింపుగా చెప్పండి. డెఫినెట్గా 10 క్రాస్ అవుతామండి. డెఫినెట్గా 10 క్రాస్ అవుతాం. ఒకటి ఏంటంటే భారతదేశంలో ప్రతి ఎన్నిక డిఫరెంట్. యూ కెనాట్ కంపేర్ వన్ ఎలక్షన్. అసెంబ్లీ వేరుగా ఉంటుంది, పార్లమెంట్ వేరుగా ఉంటుంది. పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి మాకున్న బలమైన ఆయుధము ఆర్ వాట్ ఎవర్, మీరు ట్రంప్ కార్డ్ అనండి ఏదనండి, ఇది ప్రతిపక్షాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. మోడీ గారు అనేది ఇవాళ ఒక బ్రాండ్ స్టేజ్ దాటి ఒక కల్ట్ దిశగా వెళ్తున్నారు ఆయన. సో మోడీని మించిన నాయకుడు స్వతంత్ర భారతంలో ఎవరు లేరు. మిగతా నాయకులను ఎక్కడ మనం పోల్చలేము ఆయనతో. ఎందుకంటే మిగతా నాయకులు ఇప్పుడు మీరు అనొచ్చు ఇందిరాగాంధీ ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా, అది ఆ సమయానికి. కానీ ఆవిడ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక విధమైన అపవాదులు కూడా వచ్చాయి ఆమె మీద. కానీ మోడీ గారి విషయంగా వస్తే ప్రతిపక్షాలు కూడా ఆయన ఎక్కడా కూడా వంకపెట్టలేరు. ప్రతిపక్షాలు కూడా వంకపెట్టలేరు. కరప్షన్ యాంగిల్ అనేది చేయలేరు, నెపటిజం అనేది చేయలేరు ఆయన మీద ఆరోపణ. ఆయన భారతదేశానికి ఏది మంచిది, ఏం చేస్తే భారత్ అనేది విశ్వగురువుగా రూపాంతరం చెందుతుంది అనే దాని మీద ఆయన ఫోకస్ ఉంటుంది. అలాగే ఇంక్లూజివిటీ, అన్ని రంగాల్ని ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని తీసుకువెళ్ళటం, అందరి అభ్యున్నతి, అందరి సంక్షేమం కోరుకోవటం, అది ఒక బలమైన యాంగిల్. ఇవన్నీ ఓకే, బెస్ట్ పార్ట్ ఆఫ్ ది బీజేపీ మీరు చెప్పారు. జనం ఎమోషన్స్ తోటి ఇంకా బీజేపీ ఎన్నాళ్ళు రాజకీయం చేస్తుంది. లైక్ అయోధ్య అయిపోయింది, ఇవాళ మళ్ళీ కాశీ అంటున్నారు, మధుర అంటున్నారు. అది ఇమోషన్స్ అని నేను అనుకోనండి. ఐ థింక్ ఇఫ్ ఐ మే సే దట్స్ వెరీ రాంగ్లీ టర్మ్డ్ అది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక కల్చర్ ఉంది. నేను అంటా కాంగ్రెస్ అంటుంది, మరి దానికి సమాధానం ఏంటి? కాంగ్రెస్ కానివ్వండి ఎవరనండి, ఇప్పుడు మనకు ఒక రిచ్ కల్చర్ ఉంది. సీతారాం యేచూరి అని ఒక పెద్ద మనిషి ఉన్నారు, సిపిఎం ఆయన మరి జాతీయ స్థాయి నాయకులు వారు, మన తెలుగు వారు, మన మోహన్ గంధ గారికి మేనల్లుడు కూడా. ఆయన సీత లేదు రాముడు లేడు అంటారు ఆయన మొన్న. అంటే అఫ్ కోర్స్ దే బికేమ్ ఇర్రిలవెంట్ టు ద ప్రజెంట్ అది కరెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ ఇండియా అని కూడా అన్న నేను. భారత్లో ఉన్న వర్తమాన రాజకీయాలకి వాళ్ళ నిమిత్తం లేకుండా తయారైపోయారు. అంటే ఎక్కడో ఒక చోట వాళ్ళ జర్నీ ఆగిపోయింది. సో వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రజలకి దైవం కాకపోయినా రాముడు అనేవాడు ఆరాధ్య నాయకుడు. ఆ ఆరాధ్య నాయకుడు కోట్ల మందికి దైవం కూడా ఒప్పుకొని వాళ్ళ సంగతి ఆ పర్సెప్షన్లో నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళు ఒప్పుకోవచ్చు, రామాయణం మిత్ పోనీ మిత్తే, ఒక గొప్ప కల్పన, కొన్ని వేల క్యారెక్టర్స్కి కొన్ని వేల పేర్లు పెట్టి వాల్మీకి రాశాడు. వాల్మీకి కూడా మిత్, పోనీ వాల్మీకి పేరు చెప్పి ఎవడో రాశాడు. ఈ మిత్ని ఇంకోటి సృష్టించలేకపోయాడుగా ప్రపంచవ్యాప్తంగా. సో అంటే ఒక సెక్షన్ బీజేపీలో రేషనల్గా ఉండే ఒక సెక్షన్ ఏంటంటే దీని మీద కూడా ముందరికెళ్ళి జనాల్ని సెన్సిటైజ్ చేసే కార్యక్రమం చేస్తే బాగుంటుందేమో. మీ జర్నీ వింధ్య అవతలే ఉంది, వింధ్య దిగువకి మీరు రాలేకపోయారు. ఆ విషయంలో వస్తున్నాం డెఫినెట్గా. అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయోధ్య రాముడి సనాతన ధర్మాన్ని ఎకసక్కం చేసి ఎగతాళి చేసే స్టాలిన్లు ఉన్నారు మనకి. అండ్ ఆ గుడి గోపురాల ముందు దేవుణ్ణి బండబూతులు తిట్టిన పెరియార్ విగ్రహాలు పెడుతుంటే అడ్డుకోలేని
ఒక నిస్సహాయత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్ ఆన్ దట్. ఒక సంప్రదాయాన్ని ఒక ధర్మాన్ని మీరు నమ్ముతున్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఆలయమో మందిరమో అక్కడ ఉన్నప్పుడు తమిళనాడు సంగతి చెప్తున్నా, మీ ఆదాయం అంతా తమిళనాడు ప్రభుత్వ ఆదాయం అంతా ఆలయాల టెంపుల్ టూరిజం